Yes. Hello everyone. See, today we are going to complete the management portion. Like management accounting lo manaki total ga 2 chapters pending unnayandi. Those are budgets and standard costing. So we'll start with this. First we'll start with the standard costing and then we'll do the budgets. Okay na? So open cheyandi 275. Standard costing. స్టాండర్డ్ కాస్టింగ్ అనేది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండర్డ్ అంటే ఏంటండి అంటే లైక్ ఒక బెంచ్ మార్క్. స్టాండర్డ్ ఈజ్ నథింగ్ బట్ ఒక బెంచ్ మార్క్ లేదా ఒక సెట్ ఆఫ్ రూల్స్ మనం ఒక ఆల్రెడీ ప్రిడిటర్మైన్డ్గా ముందుగానే ఫిక్స్ చేసుకుంటాం, చెప్తాం కదా. సో హీజ్ స్టాండర్డ్స్ ఆర్ డిఫరెంట్, హీఈస్ డిఫరెంట్ అని చెప్తూ ఉంటామా. సో ఈ కంపెనీ యొక్క స్టాండర్డ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, దే విల్ డూ గ్రేట్ వర్క్స్ అని చెప్తూ ఉంటామా. లైక్ ఒక స్టాండర్డ్ అంటే ఒక బెంచ్ మార్క్ అది, ఓకేనా. అయితే స్టాండర్డ్ అంటే ఓకే, దట్ ఈస్ అ బేసిక్ లైక్ బెంచ్ మార్క్ లాగా మనం తీసుకుంటాం. వాట్ ఈస్ మీన్ బై కాస్టింగ్? కాస్టింగ్ అంటే ఏంటండి? కాస్టింగ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? కాస్టింగ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? కాస్టింగ్ చేయాల్సిన మెయిన్ ఆబ్జెక్టివ్ కాస్ట్ రిడక్షన్ అండ్ కాస్ట్ కంట్రోల్. కాస్ట్ రెడ్యూస్ చేయాలి, అలాగే కాస్ట్ని కంట్రోల్ చేయగలగాలి. దీస్ టూ ఆర్ ది మెయిన్ లైక్ మనకేంటండి అంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది కాస్టింగ్. సో స్టాండర్డ్ కాస్టింగ్ అంటే ఏంటండి అంటే ఒక ప్రిడిటర్మైన్డ్గా మనం ముందుగానే ఒక స్టాండర్డ్ ఫిక్స్ చేసుకొని ఆ స్టాండర్డ్ని యాక్చువల్తో కంపేర్ చేయాలి. ఒక ప్రిడిటర్మైన్డ్ స్టాండర్డ్ ఫిక్స్ చేసుకొని ఆ స్టాండర్డ్ని యాక్చువల్తో కంపేర్ చేయాలి. అలా యాక్చువల్తో కంపేర్ చేసి ఏదన్నా డీవియేషన్ వస్తుందా, డిఫరెన్స్ వస్తుందా, ఆ డిఫరెన్సెస్ని ఫైండ్ అవుట్ చేయడాన్ని మనం లైక్ వీ విల్ కాల్ ఇట్ యాజ్ వేరియన్స్ అని చెప్తాం, ఓకేనా. ఆ వేరియన్స్ ఏదైతే ఉందో ఆ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ వేరియన్స్ ఎందుకు వస్తుంది, ఆ డీవియేషన్ ఎందుకు వస్తుంది చెప్పాం. లైక్ మనకి ఏంటండి, ఫర్ ఎగ్జాంపుల్ యూ ప్లాన్ ఫర్ ద ప్రిపరేషన్ ప్లాన్ చేశారు. ఒక 3 డేస్లో ఒక ఫర్ ఎగ్జాంపుల్ 3 డేస్లో ఒక పేపర్ కంప్లీట్ చేద్దాం అనుకున్నారు. 3 డేస్లో ఒక పేపర్ కంప్లీట్ చేద్దాం అనుకున్నారు. అయితే బట్ కాకపోతే 3 డేస్లో కంప్లీట్ చేద్దాం అనుకున్నారు. బట్ ఆ ఒక పేపర్ కంప్లీట్ చేయడానికి మీకు 4 డేస్ పడుతుంది, ఓకేనా. 3 డేస్లో అనుకున్నారు బట్ 4 డేస్ పడుతుంది. ఎస్, టైం మీరు ఏంటంటే డీవియేషన్ ఉందా లేదా? మీరు 3 డేస్ ప్లాన్ చేసుకుంది 4 డేస్ అవుతుందా లేదా? ఎస్, దెర్ ఇస్ అ డీవియేషన్. అంటే ఆ డీవియేషన్ క్యాలిక్యులేట్ లైక్ వేరియన్స్ వచ్చింది. ఆ వేరియన్స్ క్యాలిక్యులేట్ చేయడం వల్ల మీకు నెక్స్ట్ ఏమర్థం అవుతుందండి, నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకోసారి ప్లాన్ చేసేటప్పుడు ప్రాపర్గా ప్లాన్ చేస్తారు. ఇంకొక 1 డే ఎందుకు ఎక్స్ట్రా అయింది, రీజన్స్ ఫైండ్ అవుట్ చేస్తారు, మిస్టేక్స్ ఏంటి ఫైండ్ అవుట్ చేస్తారు. మళ్ళీ అలా జరగకుండా యూ విల్ టేక్ ద ప్రాపర్ మెజర్స్. అంటే అల్టిమేట్గా మనకి లైక్ ఇన్ కంపెనీస్ మనకి ఏదైనా వేరియన్స్ వచ్చిందంటే దెర్ మే బీ ఏ ఛాన్స్ దట్ కాస్ట్ డిఫరెన్సెస్ వస్తాయా. కాస్ట్ ఇప్పుడు మనకి ఏంటంటే మనం కాస్ట్ ప్లాన్ చేసాం, మనకి టోటల్గా ఎక్స్పెన్సెస్ దిస్ మంత్ మనకి ఏంటంటే 10 lakhs అవ్వాలనుకున్నాం మన ప్లాన్ అది. బట్ యాక్చువల్గా 12 lakhs అయింది. డీవియేషన్ ఉందా లేదా? 2 lakhs ఎక్సెస్ అయిందా? ఆ 2 lakhs ఎందుకు ఎక్సెస్ అయింది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ టైం అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలనేది చెక్ చేసుకోవాలి. అంటే నెక్స్ట్ టైం మనం కాస్ట్ రెడ్యూస్ చేస్తున్నామా, లైక్ కాస్ట్ కంట్రోల్ చేయగలమా. లైక్ కొన్ని థింగ్స్ మనం ముందుగానే ఫైండ్ అవుట్ చేయడం వల్ల వీ కెన్ డూ ద కాస్ట్ని కంట్రోల్ చేయొచ్చు. అలాగే కాస్ట్ ఈసారి అంత ఇంక్రీజ్ అవ్వకుండా ఉండడానికి కాస్ట్ని రెడ్యూస్ కూడా చేయొచ్చు మీరు. సో ఇలా చేయడానికి మనకి ఏంటండి అంటే వీ హ్యావ్ ఏ మెథడ్ ఫర్ దిస్. ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని చేయడానికి మనకు ఒక మెథడ్ ఉందండి, దాన్ని మనం స్టాండర్డ్ కాస్టింగ్ అంటాం, ఓకేనా. ఒక సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ ఫిక్స్ చేసుకోవాలి, వాటిని యాక్చువల్స్తో కంపేర్ చేయాలి. ఓకే సార్, కాస్టింగ్లో అంటే ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాం, కాస్టింగ్ అంటే కాస్ట్ రెడ్యూస్ చేయాలి, కాస్ట్ కంట్రోల్ చేయాలని చెప్పుకున్నాం కదా.
కాస్ట్ కంట్రోల్, కాస్ట్ రిడక్షన్ చేయాలంటే, కాస్ట్ కంట్రోల్ చేయాలన్నా, కాస్ట్ రిడక్షన్ చేయాలన్నా ఎక్కడ చేస్తాం మనం? ఎక్కడైతే కాస్ట్ ఇన్వాల్వ్ అవుతుందో ఎవ్రీవేర్ మనం ఏంటి కాస్ట్ కంట్రోల్ చేయాల్సిందే. కాస్ట్ ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అవుతుంది సార్? ఫ్రమ్ ది స్టార్టింగ్ మెటీరియల్స్ దగ్గర నుంచి, మెటీరియల్స్లో కాస్ట్ ఇన్వాల్వ్ అవుతుంది, లేబర్లో కాస్ట్ ఇన్వాల్వ్ అవుతుంది, ఓవర్ హెడ్స్లో కూడా కాస్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. సో అంటే ఈ 3 లెవెల్స్లో కూడా మనకి ఏంటండి అంటే కాస్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి ఈ 3 లెవెల్స్లో కూడా వేరియన్సెస్ క్యాలిక్యులేట్ చేయండి. 3 లెవెల్స్లో కూడా వేరియన్సెస్ క్యాలిక్యులేట్ చేయండి. వేరియన్సెస్ క్యాలిక్యులేట్ చేసి ఎందుకు మెటీరియల్స్లో ఆ వేరియన్స్ ఎందుకు వస్తుంది, దాన్ని అలా వేరియన్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? లేబర్లో ఎందుకు ఆ వేరియన్స్ వస్తుంది, ఆ వేరియన్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఓవర్ హెడ్స్లో ఎందుకు వేరియన్స్ వస్తుంది, వేరియన్స్ నెక్స్ట్ టైం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సో అలా ప్రతిదీ కూడా మనం అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో దట్స్ వై మనం ఏంటంటే అంటే విల్ స్టార్ట్ విత్ ద వేరియన్సెస్. ఫస్ట్ వేరియన్స్ మెటీరియల్ వేరియన్సెస్తో మనం స్టార్ట్ చేస్తాం. అలా 1 by 1 ఈచ్ అండ్ ఎవ్రీ వేరియన్స్ అనేది నేర్చుకుంటూ ఉందాం. ఓకేనా? చూడండి, స్టాండర్డ్ కాస్టింగ్ ఒక ఇన్పుట్ మనం ఏమిస్తామండి, లైక్ కాస్ట్ ఆఫ్ గుడ్ మనకి ఏంటంటే ఫినిష్డ్ గుడ్స్ రావాలంటే ఇన్పుట్ ఏమిస్తాం మనం? మెటీరియల్ ఇస్తాం, లేబర్ ఇస్తాం, వేరియబుల్ అండ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్. ఇదే కదా. ఈ 3 ఐటమ్స్ మనం ఇన్పుట్ ఇచ్చామంటే అవుట్పుట్ ఫినిష్డ్ గుడ్స్ అనేది బయటకు వస్తుంది. యాక్చువల్ బడ్జెట్స్ వర్ డెవలప్డ్ ఇన్ ఆర్డర్ టు ప్రిపేర్ ద ప్రొఫార్మా ఇన్కమ్ స్టేట్మెంట్. వేరియన్స్ అంటే ఏంటి చూడండి, డిఫరెన్స్ బిట్వీన్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్. వేరియన్స్ ఈజ్ ఈక్వల్స్ టు బడ్జెట్ ఆర్ స్టాండర్డ్ వర్సెస్ యాక్చువల్. వేరియన్స్ అంటే వేరియన్స్ ఈజ్ నథింగ్ బట్ స్టాండర్డ్కి యాక్చువల్కి డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ని మనం వేరియన్స్ అని చెప్తాం. కంపారిజన్ ఆఫ్ యాక్చువల్స్ టు ద బడ్జెట్స్, క్యాలిక్యులేట్ ఇనిషియల్ వేరియన్స్, దేర్ ఆఫ్టర్ ఇనిషియల్ వేరియన్స్ విల్ బి బ్రోకెన్ డౌన్ ఇంటూ ద మెనీ మీనింగ్ఫుల్ వేరియన్సెస్. అంటే ఫస్ట్ ఒక వేరియన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం, ఆ వేరియన్స్ని మళ్ళీ పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. అర్థమవుతుందా? మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 డేస్లో కంప్లీట్ చేయాలనుకున్నారు, బట్ 4 డేస్లో అయింది. వేరియన్స్ అంతా 1 డే కదా. ఆ వన్ డేని మళ్ళీ మనం డివైడ్ చేస్తాం. టోటల్గా 1 డేలో ఎన్ని అవర్స్ ఉన్నాయి? 10 అవర్స్ ఉన్నాయి. సో ఆ 10 అవర్స్లో 2 అవర్స్ ఎక్కడ వేస్ట్ చేసాం మనం? 3 అవర్స్ ఇక్కడ వేస్ట్ చేశాను. 3 అవర్స్ మూవీ చూశాను, 1 అవర్ బయటికి వెళ్ళాను, 1 అవర్ ఫ్రెండ్స్తో మాట్లాడాను. ఇలా మనం మళ్ళీ డివైడ్ చేస్తాం ఆ 10 అవర్స్ని. లైక్ 1 డేలో 10 అవర్స్ ఉంటే ఆ 10 అవర్స్ని మళ్ళీ డివైడ్ చేసుకుంటూ వెళ్తాం. ఎక్కడెక్కడ మిస్టేక్ జరిగింది ఏంటనేది. సేమ్ ఇదే మనం ఇక్కడ స్టాండర్డ్ కాస్టింగ్లో కూడా చేస్తాం. ఒక వేరియన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం, ఆ వేరియన్స్ని పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకేనా? ఎక్కువ ఏమి ఉండవండి, ఎక్కువ చిన్నవే. సో మేనేజ్మెంట్ కెన్ యూస్ టు ఎవాల్యుయేట్ అండ్ ఇన్వెస్టిగేట్ టు డిటర్మైన్ వై ద వేరియన్స్ అక్కర్డ్. సో ఎందుకు వేరియన్స్ జరుగుతుంది ఏంటి అనేది సో వాళ్ళు ప్రాపర్గా ప్లాన్ చేసి మెజర్మెంట్స్ అనేది తీసుకుంటారు. నెక్స్ట్ టైం ఆ వేరియన్స్ జరగకుండా చెక్ చేసుకుంటారు. క్లియర్ అయితే ఏంటి? చాలా మెథడ్స్ అవి, లైక్ మనం గుర్తుపెట్టుకోవడానికి మీరు ఏ మెథడ్ అయినా ఫాలో అవ్వచ్చు. సో ఏంటి చెప్తాను, మనం ఆ ఫామ్లో వచ్చినప్పుడు చెప్తాను. సో ఫార్మేట్ అయితే మీ ఇష్టం, లైక్ మీరు ఎలాగైనా ఫాలో అవ్వచ్చు. బట్ నేను ఎలా చెప్తానంటే లైక్ జస్ట్ ఒక కాన్సెప్ట్ చెప్తాను, ఆ కాన్సెప్ట్ ద్వారా మనం ఫార్ములాస్ బిల్డప్ చేస్తాం. లైక్ ఎలాంటి కన్ఫ్యూజన్ కూడా ఉండకూడదు. సో నెంబర్స్ వేసినా వస్తుంది, బట్ ఇన్ కేస్ క్వశ్చన్ ఏదైనా డిఫరెంట్గా ఇచ్చి మిస్సింగ్ ఫిగర్ ఇచ్చారనుకోండి, మనం నెంబర్స్ అనేది చేయడం వల్ల కొంచెం డిఫికల్టీ ఫేస్ చేస్తారు రేర్ సిచ్యువేషన్స్లో. సో దట్స్ వై ఐ వోంట్ ప్రిఫర్ దట్, బికాజ్ వీ నో ద కాన్సెప్ట్. ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఒకసారి కాన్సెప్ట్ నేర్చుకోవడం స్టార్ట్ చేశారంటే అది ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్గా మనం లైక్ ఒక కంపెనీ ఉందండి. సో కంపెనీలో ఇప్పుడు మనం స్టాండర్డ్ కాస్టింగ్ అప్లై చేస్తున్నాం.
స్టాండర్డ్గా ఒక కార్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 10,000 యూనిట్స్ రా మెటీరియల్ యూస్ చేయండి అని చెప్పాం మనం. రా మెటీరియల్ ఫినిష్డ్ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయాలంటే మనకి ఏమేమి కావాలి చెప్పుకున్నామా? రా మెటీరియల్ కావాలి, లేబర్ కావాలి, ఓవర్ హెడ్స్ కావాలి కదా. సో రా మెటీరియల్ మనం 10,000 యూనిట్స్ యూస్ చేయండి అని చెప్పాం. అయితే యాక్చువల్గా వాళ్ళు ఎంత యూస్ చేశారంటే 11,000 యూస్ చేశారు ఒక కార్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి. ఓకే సార్, వేరియన్స్ ఉంది. ఆ తర్వాత ఒక కార్ ప్రొడ్యూస్ చేయడానికి లైక్ ఒక్కొక్క యూనిట్ రా మెటీరియల్ పర్చేస్ చేయడానికి 10 రూపీస్ పెట్టి పర్చేస్ చేయాలి అని మనం స్టాండర్డ్ ఫిక్స్ చేసాం. బట్ వాళ్ళు ఎంత తీసుకున్నారు? 11 రూపీస్కి పర్చేస్ చేశారు. ఓకే సార్, ఇదంతా జరిగింది. ఇప్పుడు టోటల్ వేరియన్స్ ఎంత మనకి? టోటల్ కాస్ట్ వేరియన్స్ ఎంత? 10,000 యూస్ చేయమంటే 11,000, అది 10 రూపీస్కి పర్చేస్ చేయమంటే 11 రూపీస్ పర్చేస్ చేశారు. అంటే కాస్ట్ వేరియన్స్, టోటల్ వేరియన్స్ ఎంత వస్తుంది? యాక్చువల్గా అయితే మనం ప్లాన్ చేసిన కాస్ట్ ఎంత? 1 lakh మనం ప్లాన్ చేసిన కాస్ట్. బట్ యాక్చువల్గా వాళ్ళు ఎంత కాస్ట్ ఇంక్రీజ్ అయ్యారు? 1,21,000. అంటే ఎంత కాస్ట్ ఎక్కువైంది? 21,000 మనకి ఏంటండి? వేరియన్సేనా? ఆ వేరియన్స్ని ఇక్కడ మనం ఏమంటామండి అంటే లైక్ అడ్వర్స్ అండ్ ఫేవరబుల్ అంటాం. అంటే ఇప్పుడు 21,000 ఎక్కువ అవడం అనేది మనకి ఫేవరబుల్లా అన్ఫేవరబుల్ కదా. దట్ ఈస్ నాట్ ఫేవరబుల్ టు ద ఆర్గనైజేషన్ బికాజ్ కాస్ట్ ఎక్కువ అయిపోయింది కదా. దట్స్ వై ఆ 21,000 ఏదైతే ఇంక్రీజ్ అయిందో దాన్ని మనం అడ్వర్స్ అని చెప్తాం. ఓకేనా? ఇప్పుడు ఇది టోటల్ వేరియన్స్. ఈ టోటల్ వేరియన్స్ని మనం 2 టైప్స్ కింద డివైడ్ చేస్తాం. ఇప్పుడు ఈ టోటల్ 21,000 అనేది 2 డిపార్ట్మెంట్స్ మిస్టేక్ వల్ల జరిగిందండి. 2 డిపార్ట్మెంట్స్ మిస్టేక్ వల్ల జరిగింది. ఒకళ్ళేమో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ఎవరు? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు? రా మెటీరియల్ ఏవైతే వచ్చాయో ఆ రా మెటీరియల్ని ప్రొడక్షన్ ప్రాసెస్లో ఇస్తూ ఉంటారు. అంటే ఒక కారు మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వాళ్ళు ఇన్పుట్ ఎంత ఇచ్చారు? 11,000 ఇచ్చారు. అంటే మిస్టేక్ చేశారు. ఆ తర్వాత పర్చేస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మిస్టేక్ చేశారు. పర్చేస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం మిస్టేక్ చేశారు? బయటికి వెళ్ళి 10 రూపీస్ పెట్టి పర్చేస్ చేయాల్సింది 11 రూపీస్ పెట్టి పర్చేస్ చేశారు. అంటే ఇక్కడ 2 డిపార్ట్మెంట్స్ మిస్టేక్ ఉంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మిస్టేక్ ఎంత, పర్చేస్ డిపార్ట్మెంట్ మిస్టేక్ ఎంత? ట్రై చేయండి క్యాలిక్యులేషన్ ట్రై చేయండి. క్యాలిక్యులేట్ చేశారా? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మిస్టేక్ ఎంతండి? అంటే టోటల్ 21,000 కదా. ఇప్పుడు ఆ 21,000 2 డిపార్ట్మెంట్స్కి పనిచేసేయాలి మనం. ఆ 21,000లో ప్రొడక్షన్ లైక్ పర్చేస్ డిపార్ట్మెంట్ మిస్టేక్ ఎంత, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మిస్టేక్ ఎంత? అర్థం కాలేదా? చూడండి, ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నామా టోటల్గా మీరు 10 అవర్స్ డిలే అయింది. ఆ 10 అవర్స్లో 2 అవర్స్ ఏమో ఎందుకు డిలే అయిందండి అంటే యూ సీన్ సమ్ మూవీ. ఇంకొక 3 అవర్స్ ఎందుకు డిలే అవుతుందండి అంటే పడుకున్నారు. ఇంకొక 2 అవర్స్ ఎందుకు డిలే అయిందండి అంటే ఫ్రెండ్స్ మాట్లాడారు. ఇలా మిస్టేక్స్ అనేది మనం చెప్తున్నామా? మూవీ వల్ల 2 అవర్స్ వెళ్ళింది, స్లీప్ వల్ల ఇంత అని చెప్తున్నామా? ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటండి 21,000 అనేది వేరియన్స్ వచ్చింది.
ఈ 21,000 వేరియన్స్ రావడానికి ఇద్దరు డిపార్ట్మెంట్స్ మిస్టేక్ ఉందని చెప్తున్నాను నేను. ఇద్దరు డిపార్ట్మెంట్స్ ఎవరు? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, పర్చేస్ డిపార్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కదా. ఇప్పుడు చూడండి, పర్చేస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేసి, పర్చేస్ డిపార్ట్మెంట్ మిస్టేక్ ఎంత, పర్చేస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మిస్టేక్ ఎక్కడ చేశారు? 10 రూపీస్ కొనమంటే బయటికి వెళ్ళి వాళ్ళు మార్కెట్లో ఏ ప్రైస్కి పర్చేస్ చేశారు? 11 రూపీస్ పర్చేస్ చేశారు కదా. సో చూడండి ఇప్పుడు, అంటే 10 రూపీస్కి పర్చేస్ చేయమంటే 11కి పర్చేస్ చేశారు, అంటే 1 రూపీ ఎక్సెస్గా పర్చేస్ చేశారు. అలా ఎన్ని యూనిట్స్ పర్చేస్ చేశారు? కాదు కదా, 11,000 పర్చేస్ చేశారు. ఎందుకంటే ప్రొడక్షన్ టీం వాళ్ళు ఎన్ని అడిగారు? 11,000 అడిగారు. 11,000 అడిగారు కాబట్టి మార్కెట్లో వాళ్ళు 11,000 పర్చేస్ చేశారు. సో ఇప్పుడు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్చేస్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేశారు, సార్ ఇలా మాకు రా మెటీరియల్ కావాలి అంటే. వాళ్ళు పర్చేస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగారు, ఎంత కావాలి సార్ అంటే మాకు 11,000 కావాలన్నారు. వాళ్ళకి అవసరం లేదు కదా, 10,000 కదా సార్ మీరు యూజ్ చేయాల్సింది, 11,000 ఎందుకు అడుగుతున్నారని అడగరు. 20,000 అడిగినా తీసుకురావాల్సిందే. బికాస్ పర్చేస్ డిపార్ట్మెంట్ పని ఏంటండి, ఎంతైతే ఆర్డర్ ఇచ్చామో అంత పర్చేస్ తీసుకురావాలి అంతే. అవుతుందా? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత యూజ్ చేస్తున్నారు, ఎంత రా మెటీరియల్ కన్జంప్షన్ చేస్తున్నారు, వాళ్ళకి సంబంధం లేదు. సో ఇప్పుడు ఏంటండి అంటే 10 రూపీస్ది అయితే 11 రూపీస్ పర్చేస్ చేశారు, 1 రూపీ ఎక్సెస్తో పర్చేస్ చేశారు. అలా ఎన్ని యూనిట్స్ పర్చేస్ చేశారు? 11,000 పర్చేస్ చేశారు కదా. అచ్చా, ఎక్సెస్ కాదు, టోటల్గా 11,000 పర్చేస్ చేశారా అంటే 11,000 ఇంటూ 1 రూపీ అంటే 11,000 కాస్ట్ ఎక్కువగా అయినట్లేనా మనకి? యాక్చువల్గా అవ్వాల్సింది 11,000 ఇంటూ 10 అంటే 11,000 ఇంటూ 10 అంటే ఎంత వస్తుందండి? అంత అవ్వాలి. బట్ వీళ్ళు ఎంత చేశారు? 11,000 ఇంటూ 11 చేశారు. అంటే ఎక్సెస్గా 11,000 అనేది కాస్ట్ ఎక్కువగా ఇంకర్ అయ్యేలా చేశారు పర్చేస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో దట్ ఈస్ ద మిస్టేక్ ఆఫ్ ది పర్చేస్ డిపార్ట్మెంట్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మిస్టేక్ ఏంటి సార్ మరి? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మిస్టేక్ ఏంటండి ఇక్కడ? 11,000 యూనిట్స్ యూస్ చేశారు అంటే ఎక్సెస్గా ఎంత యూనిట్స్ యూస్ చేశారు? 1,000 యూనిట్స్ ఎక్సెస్గా యూస్ చేశారా? ఆ 1,000 యూనిట్స్ ఏదైతే ఎక్సెస్గా యూస్ చేశారో ఆ 1,000 యూనిట్స్ రిలేటెడ్గానే వాళ్ళు మిస్టేక్ చేశారు, అంతే కదా. అంటే 10,000 మైనస్ 11,000 ఇంటూ ప్రైస్ అంటే ఈచ్ యూనిట్కి ఏ ప్రైస్తో కౌంట్ చేయాలి? ఇప్పుడు మనం 10కా 11తోనా? 10తో కౌంట్ చేయాలా 11తో కౌంట్ చేయాలా? యాక్చువల్గా ఏంటండి అంటే యాక్చువల్ ప్రైజెస్తో సంబంధం లేదు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకటే చోట మిస్టేక్ చేశారు, క్వాంటిటీని 10,000 తీసుకోవాల్సింది కార్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 11,000 యూస్ చేశారు. బట్ ఏ ప్రైస్కి పర్చేస్ చేశారనేది అసలు సంబంధం లేదు కదా వాళ్ళకి, అంతే కదా. సో దట్స్ వై మనం 10తో మల్టిప్లై చేస్తాం, అంటే స్టాండర్డ్ ప్రైస్తో మల్టిప్లై చేస్తాం. సో 10,000 మైనస్ 11,000 ఇంటూ 10 చేశారంటే యూ విల్ గెట్ ద 10,000 వేరియన్స్. సో 10,000 ప్లస్ 11,000 అంటే టోటల్గా 21,000 వేరియన్స్ వచ్చేసింది. అంటే ఆ 21,000 వేరియన్స్ని పర్చేస్ డిపార్ట్మెంట్కి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి డివైడ్ చేసాం మనం. అవునా? ఇప్పుడు ఫార్ములా చూడండి, 10 అంటే ఏంటండి? 11 అంటే 11,000 అంటే యాక్చువల్ క్వాంటిటీ. సో ఎస్పీ మైనస్ ఏపీ ఇంటూ యాక్చువల్ క్వాంటిటీ. దిస్ ఈజ్ పర్చేస్ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రైజే కదా వాళ్ళకి ఇంపార్టెంట్ అక్కడ. సో మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ అంటాం దీన్ని. యూసేజ్ వేరియన్స్ వాళ్ళు ఇక్కడ చూడండి, 10,000 అంటే స్టాండర్డ్ క్వాంటిటీ, 11,000 అంటే యాక్చువల్ క్వాంటిటీ, 10 అంటే స్టాండర్డ్ ప్రైస్. స్టాండర్డ్ క్వాంటిటీ మైనస్ యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్. సో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారండి? వాళ్ళు మెటీరియల్ని యూస్ చేస్తున్నారు. 10,000 యూస్ చేయాల్సింది 11,000 యూస్ చేశారు. వాళ్ళు యూస్ చేస్తున్నారు కాబట్టి దేర్ విల్ గెట్ ద మెటీరియల్ యూసేజ్ వేరియన్స్. ఓకేనా? మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ ఫార్ములా ఇది. టోటల్ వేరియన్స్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేసాం మనం? 21,000 ఎలా వచ్చింది? 10,000 ఇంటూ 10 మైనస్ 11,000 ఇంటూ 11 అంతేనా చేసింది మనం? అంటే స్టాండర్డ్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ మైనస్ యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ యాక్చువల్ ప్రైస్ చేస్తే మనకి 21,000 వచ్చింది. ఓకేనా? దట్స్ ఇట్, అయిపోయింది. మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ క్యాలిక్యులేట్ చేసాం, మెటీరియల్ ప్రైస్ వేరియన్స్, మెటీరియల్ యూసేజ్ వేరియన్స్. ప్రైస్ వేరియన్స్ ఏ డిపార్ట్మెంట్ వల్ల వస్తుందండి? ప్రైస్ వేరియన్స్ ఏ డిపార్ట్మెంట్ వల్ల వస్తుంది? పర్చేస్ డిపార్ట్మెంట్. అదే ప్రొడక్షన్ లైక్ యూసేజ్ వేరియన్స్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. అంతే ఫార్ములాస్ ఈజీయేనా? గుర్తుపెట్టుకోవచ్చు కదా మనం. పర్చేస్ ప్రైస్ వేరియన్స్ అని చెప్పిన వెంటనే యాక్చువల్గా స్టాండర్డ్ ప్రైస్ తీసుకోవాలి మైనస్ వాళ్ళు యాక్చువల్గా ఏ ప్రైస్ తీసుకున్నారు, స్టాండర్డ్ ప్రైస్ తీసుకోవాలి, ఏ ప్రైస్ తీసుకున్నారు, అలా ఎన్ని యూనిట్స్ తీసుకున్నారు, యాక్చువల్ క్వాంటిటీ.
మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్చువల్గా స్టాండర్డ్గా కొంత క్వాంటిటీ చెప్పాం, వాళ్ళు యాక్చువల్గా ఎంత క్వాంటిటీ తీసుకున్నారు, స్టాండర్డ్ క్వాంటిటీ మైనస్ యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ ఏ ప్రైస్తో మల్టిప్లై చేయాలి. యాక్చువల్ ప్రైజెస్ అసలు వాళ్ళకి సంబంధం లేదు, బికాస్ దే డోంట్ కేర్, వాళ్ళకి అసలు అవసరం లేదు, వాళ్ళు చెప్పలేదు కదా 11కి పర్చేస్ చేయమని, వాళ్ళు జస్ట్ మెటీరియల్ యూస్ చేసేటప్పుడు మిస్టేక్ చేశారు కాబట్టి స్టాండర్డ్ ప్రైస్తో మల్టిప్లై చేయండి, అయిపోయింది ఫార్ములా, అంతే. అవుతుందా? దీస్ ఆర్ ద 3 ఫార్ములాస్. సో ఈ మెటీరియల్ కాస్ట్ వేరియన్సెస్ ఏవైతే ఉన్నాయో, లైక్ మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ అండ్ మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ ఉంది కదా, ఆ మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ని అగైన్ మనం మళ్ళీ 2 టైప్స్ కింద డివైడ్ చేయొచ్చు. యూసేజ్ చేసేటప్పుడు అగైన్ మళ్ళీ 2 టైప్స్ కింద మిస్టేక్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. ఎలాగండి అంటే, ఇఫ్ దెర్ ఈస్ 2 or more than 2 టైప్స్ ఆఫ్ రా మెటీరియల్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిస్కెట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఒక బిస్కెట్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే అందులో మనం షుగర్ యాడ్ చేస్తున్నాం, ఫ్లర్ లైక్ కొంత ఆటా ఉంటుంది కదా, ఆటా రెండు కూడా యాడ్ చేస్తున్నాం, షుగర్ అండ్ ఫ్లర్ రెండు కూడా యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు రెండు కూడా యాడ్ చేసేటప్పుడు మనం ప్రపోర్షన్ ముందుగానే చెప్పాం, స్టాండర్డ్గా ముందుగానే చెప్పేసాం, లైక్ ఆటా ఏంటంటే అంటే 60% ఉండాలి, 40% షుగర్ ఉండాలని చెప్పాం. బట్ యాక్చువల్గా ఒక బిస్కెట్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు వాళ్ళు 50-50 యాడ్ చేసి 50% షుగర్ 50% ఆటా రెండు కూడా యాడ్ చేసి ఒక బిస్కెట్ మ్యానుఫ్యాక్చర్ చేశారు. బిస్కెట్ అయితే వస్తుంది కదా, 50-50 యాడ్ చేశారు. బట్ కరెక్ట్గా యాడ్ చేశారా? మనం చెప్పినట్టు యాడ్ చేశారా? మనం ఎలా చెప్పాం, 60% ఏమో ఆటా యాడ్ చేయండి, 40% షుగర్ యాడ్ చేయండి అని చెప్పాం. బట్ వాళ్ళు ఎలా యాడ్ చేశారు? 50-50 యాడ్ చేశారు. సో డిఫరెన్స్ వస్తుందా లేదా? కాస్ట్లో డిఫరెన్స్ వస్తుందా లేదా? ఆటా కాస్ట్ షుగర్ కాస్ట్ రెండు కూడా ఒకేలా ఉంటాయా? ఫ్లర్ కాస్ట్ కూడా షుగర్ కాస్ట్ సేమ్ ఉంటాయా? ఉండవు కదా, డిఫరెంట్గా ఉంటాయి. అంటే యూసేజ్ చేసేటప్పుడు కూడా ప్రాపర్గా మిక్స్ చేయకపోతే, మనం చెప్పిన రేషియోలో మిక్స్ చేయకపోయినా కానీ యూ విల్ గెట్ ద వేరియన్స్. అవుతుందా? మనం చెప్పిన వేలో మీరు మిక్స్ చేయకపోయినా మీకు వేరియన్స్ వస్తుంది. దట్స్ వై దాన్నే మనం ఇక్కడ ఏమంటామండి అంటే మెటీరియల్ మిక్స్ వేరియన్స్. ప్రాపర్గా మిక్స్ చేయకపోతే వచ్చే వేరియన్స్నే మెటీరియల్ మిక్స్ వేరియన్స్ అంటాం. అవుతుందా? సో మెటీరియల్ మిక్స్ వేరియన్స్ ఏదైతే ఉందో, మెటీరియల్ మిక్స్ వేరియన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి అంటే మనం, సో టు క్యాలిక్యులేట్ దిస్ యూ నీడ్ టు క్యాలిక్యులేట్ ద ఆర్ఎస్క్యూ. ఇక్కడ ఆర్ఎస్క్యూ క్యాలిక్యులేట్ చేయాలి, అడిగారు కదా. సేమ్ ఇక్కడ ఆర్ఎస్క్యూ ఎలా వస్తుంది, ఇక్కడ ఆర్ఎస్క్యూ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నామని అంటే మనకి ఏంటండి అంటే లైక్ వీ హ్యావ్ మిక్స్ అండ్ ఈల్డ్ రెండు, ఓన్లీ మిక్స్ వేరియన్స్ అండ్ ఈల్డ్ వేరియన్స్ అడిగినప్పుడు మాత్రమే మనం ఆర్ఎస్క్యూ క్యాలిక్యులేట్ చేయాలి, అదర్వైజ్ నో నీడ్ టు క్యాలిక్యులేట్. ఓకేనా, సింపుల్. సో మిక్స్ వేరియన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకి ఏంటంటే అంటే ఫార్ములా ఎలా ఉంటుందండి అంటే ఆర్ఎస్క్యూ మైనస్ ఏక్యూ ఇంటూ ఎస్పీ ఉంటుంది. అంటే ఎలా వస్తుంది సార్ ఇది అంటే, ఆర్ఎస్క్యూ అంటే ఎలా వస్తుందండి అంటే యాక్చువల్ క్వాంటిటీ ఏదైతే ఉందో ఆ టోటల్ యాక్చువల్ క్వాంటిటీ తీసుకుంటాం. టోటల్ యాక్చువల్ క్వాంటిటీ తీసుకొని ఆ టోటల్ యాక్చువల్ క్వాంటిటీని స్టాండర్డ్ రేషియోలో మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది, స్టాండర్డ్ రేషియోలో మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఆ రేషియోలో మిక్స్ చేసి మనం క్యాలిక్యులేషన్స్ చేస్తాం. అవునా? యాక్చువల్ క్వాంటిటీని యాజ్ పర్ ద స్టాండర్డ్ రేషియోలో ఇప్పుడు మనం యాక్చువల్ క్వాంటిటీ అంటే ఏంటి, ఇంతకుముందు తీసుకున్నాం బిస్కెట్, సో అలా చేయొచ్చు. యాక్చువల్ క్వాంటిటీ టోటల్ ఇంతకుముందు మనం బిస్కెట్ తీసుకున్నామా 50-50 కదా, 50% అంటే 50 grams అనుకోండి, టోటల్ 100 grams కదా మనం తీసుకుంది. 100 grams కరెక్టే, బట్ ప్రపోర్షన్ రాంగ్ కదా. సో దట్స్ వై ఆ 100 gramsని ఇప్పుడు మనం 60-40లో డివైడ్ చేస్తాం. 60-40లో డివైడ్ చేసి ఆ 60-40లో డివైడ్ చేసిన వాల్యూకి 50-50కి డిఫరెన్స్ వస్తాం. ఆర్ఎస్క్యూ అంటే అదే. ఆర్ఎస్క్యూ అంటే ఇక్కడ ఏంటి, ఆర్ఎస్క్యూ అంటే ఏమొస్తుంది, 60-40లో డివైడ్ అవుతుంది. ఇక్కడ యాక్చువల్ క్వాంటిటీ అంటే 50-50. సో ఈ రెండింటికి డిఫరెన్సెస్ వస్తాం, దాన్ని మనం మిక్స్ వేరియన్స్ అంటాం. దట్ విల్ బి కాల్డ్ యాజ్ మిక్స్ వేరియన్స్. ఈల్డ్ వేరియన్స్ అంటే సింపుల్, ఈల్డ్ అంటే టోటల్ అవుట్పుట్లో వచ్చే చేంజెస్. అది లైక్ అల్టిమేట్గా మనకి ప్రోడక్ట్ ఏదైతే వస్తుందో ఆ ప్రోడక్ట్లో ఏం చేంజ్ వస్తుందో అనేది క్యాలిక్యులేట్ చేయడానికి ఈల్డ్ వేరియన్స్ వస్తుంది. ఈల్డ్ వేరియన్స్ ఫార్ములా ఇస్ స్టాండర్డ్ క్వాంటిటీ మైనస్ ఆర్ఎస్క్యూ ఇంటూ ఎస్పీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్పీనే తీసుకోవాలి మనం, ఏక్యూ తీసుకోకూడదు. బికాస్ మనం ఎక్కడున్నాం, యూసేజ్ వేరియన్స్లో సబ్ పార్ట్స్ చూస్తున్నాం. యూసేజ్ వేరియన్స్లో ఎక్కడా కూడా యాక్చువల్ ప్రైజెస్ రాయకూడదు. బికాజ్ యూసేజ్ వేరియన్స్ అనేది ఏ డిపార్ట్మెంట్లో జరుగుతుందండి, యూసేజ్ వేరియన్స్ ఏ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి యాక్చువల్ ప్రైజెస్తో సంబంధం ఉంటుందా, యాక్చువల్ ప్రైజెస్తో సంబంధం ఉండదు. సో దట్స్ వై వాళ్ళకి అసలు యాక్చువల్ ప్రైజెస్తో మల్టిప్లై చేయకూడదు. ఎవ్రీవేర్ యూనిట్ టు మల్టిప్లైడ్ విత్ స్టాండర్డ్ ప్రైస్తో మాత్రమే మల్టిప్లై చేయాలి. ఓకేనా?
దట్స్ ఇట్. సో మీకు ఈ కాన్సెప్ట్స్ అర్థమైపోయాయంటే రిమైనింగ్ కాన్సెప్ట్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ ఇంకా సేమ్ ఇంకా అంతే, జస్ట్ టర్మ్స్ చేంజ్ అవుతాయి. మెటీరియల్ దగ్గర లేబర్ యూస్ చేస్తాం. స్టాండర్డ్లో మీరు స్టాండర్డ్ రేషియోని బేస్ చేసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందండి, దిస్ ఈజ్ స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్. స్టాండర్డ్గా మనకి ఏంటని అంటే 100 kgs అవుతుందని చెప్పారు. బట్ కాకపోతే క్వాంటిటీ రా మెటీరియల్ 100% యూస్ చేయాలని చెప్పారు. బట్ కాకపోతే నార్మల్ లాస్ వచ్చేసరికి 10% అని చెప్పారు. అంటే 10 వెళ్ళిపోతుంది, అంటే 90 అవుట్పుట్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, యాక్చువల్గా వాళ్ళు ఎంత రా మెటీరియల్ ఎంత యూస్ చేశారండి అంటే ఎంత యూస్ చేశారు? 90 kgs యూస్ చేశారు అనుకోండి. ఇప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఎస్క్యూ క్యాలిక్యులేట్ చేయాలి, స్టాండర్డ్ క్వాంటిటీ క్యాలిక్యులేట్ చేయాలి. స్టాండర్డ్ క్వాంటిటీ అంటే ఏంటి? స్టాండర్డ్ క్వాంటిటీ ఫర్ యాక్చువల్ అవుట్పుట్. ఎస్క్యూ అంటే దాని మీనింగ్ ఏంటండి అంటే స్టాండర్డ్ క్వాంటిటీ ఫర్ యాక్చువల్ అవుట్పుట్. అంటే యాక్చువల్ అవుట్పుట్ దగ్గర మనం స్టాండర్డ్ క్వాంటిటీ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ స్టాండర్డ్ క్వాంటిటీ ఏదైతే ఇచ్చారో ఇది 100 kgs కదా. బట్ మనం స్టాండర్డ్ క్వాంటిటీ అలా తీసుకోకూడదు. యాక్చువల్గా మీరు ఎంత అవుట్పుట్ చేశారో ఆ అవుట్పుట్కి ఎంత స్టాండర్డ్ క్వాంటిటీ తీసుకోవాలి. సో అలా క్యాలిక్యులేట్ చేస్తే చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్ క్వాంటిటీ ఏంటండి? స్టాండర్డ్గా చూడండి, అవుట్పుట్ ఇలా రాసుకోవాలి. మీరు అలా మీకు అర్థం కావాలంటే ఇలా రాసుకోవాలి. ఏంటి? స్టాండర్డ్గా అవుట్పుట్ 90 kgs రావాలంటే ఇన్పుట్ ఎంత ఇవ్వాలి చెప్పండి? నార్మల్ లాస్ 10 ఉంది కదా. నార్మల్ లాస్ 10 అంటే స్టాండర్డ్గా అవుట్పుట్ 90 kgs బయటికి రావాలంటే మీరు ఇన్పుట్ 100 kgs ఇవ్వాలి యాజ్ పర్ స్టాండర్డ్. అదేనా మీనింగ్ అక్కడ? నార్మల్ లాస్ అంటే అదే కదా. అంటే మీరు 90 kgs మీకు అవుట్పుట్ రావాలంటే మీరు కంపల్సరీగా 100 kgs ఇవ్వాలి. ఎందుకంటే 10 kgs నార్మల్ లాస్ ఉంది అక్కడ. అర్థమవుతుందా? మీరు స్టాండర్డ్గా అవుట్పుట్ 90 kgs రావాలంటే యూ నీడ్ టు గివ్ ఇన్పుట్ 100 kgs. చెప్తాను ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్ క్వాంటిటీ ఈజ్ అండి యాక్చువల్గా 80 తీసుకుందాం మనం ఎగ్జాంపుల్కి. ఇప్పుడు చూడండి, స్టాండర్డ్గా 90 kgs రావాలంటే 100 kgs ఇన్పుట్ ఇవ్వాలి. ఓకేనా? ఇప్పుడు మనం యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్ అవుట్పుట్ వచ్చేసరికి యాక్చువల్ అవుట్పుట్ ఈజ్ 80 kgs అవుట్పుట్ వచ్చింది మనకి. సో 80 kgsకి మనం స్టాండర్డ్గా ఎంత ఇన్పుట్ ఇచ్చి ఉండాలో క్యాలిక్యులేట్ చేయాలంటే 80 kgs ఇక్కడ తీసుకోవాలి. యాక్చువల్గా 80 kgs అవుట్పుట్కి యాజ్ పర్ స్టాండర్డ్ ఎంత ఇన్పుట్ ఇవ్వాలి అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 80 × 100 డివైడెడ్ బై 90 ఎంత వస్తుందండి? 80 × 100 డివైడెడ్ బై 90 ఎంత వస్తుంది? 88.88. అంటే యాజ్ పర్ స్టాండర్డ్ మనం 88.88 తీసుకోవాలి. బట్ యాక్చువల్గా వీళ్ళు 80 తీసుకున్నారు. అవుతుందా? యాజ్ పర్ స్టాండర్డ్ 88.8 తీసుకోవాలి, బట్ వీళ్ళు 80 kgs తీసుకున్నారు. దట్ ఈస్ ద డీవియేషన్. అయిపోయింది అంతే. అవుతుందా? జస్ట్ అవుట్పుట్ ఇన్పుట్ రాసుకోండి. యాజ్ పర్ స్టాండర్డ్ అవుట్పుట్ ఎంత వస్తుంది, అంత అవుట్పుట్ రావాలంటే ఇన్పుట్ ఎంత ఇవ్వాలి. యాక్చువల్ అవుట్పుట్ ఎంత వచ్చింది? యాక్చువల్గా వాళ్ళు ఎన్ని యూనిట్స్ మ్యానుఫ్యాక్చర్ చేశారు, అన్ని యూనిట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి యాజ్ పర్ స్టాండర్డ్ ఎంత ఇన్పుట్ ఇచ్చి ఉండాలి. సో నార్మల్ లాస్ కూడా కవర్ అవుతుంది ఇక్కడ. ఓకేనా? సో నార్మల్ లాస్ కవర్ అయితే మనకి 88.8 వస్తుంది. అంటే మీరు 80 kgs ప్రొడ్యూస్ చేయాలంటే మీరు ఇన్పుట్ ఎంత ఇవ్వాలి? 88.8 ఇవ్వాలి. ఎందుకు ఇస్తున్నారు అంత ఎక్కువ? ఎందుకు ఇస్తున్నారు? 10% నార్మల్ లాస్ ఉంది. 88.88లో 10% అంటే ఎంత అండి? 8.88. సో 8.88 లెస్ చేస్తే 80 వచ్చేసిందా మనకి? అంటే నార్మల్ లాస్ కన్సిడర్ చేస్తున్నాం కదా మనం. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్. దట్స్ ఇట్. ఇంకేమైనా డౌట్ ఉందా ఇందులో? క్లియర్. సో ఈ ఫార్ములాస్ వచ్చేసాయంటే ఇక రిమైనింగ్ ఫార్ములాస్ అన్ని మీకు వచ్చేసినట్లే.
ఓకేనా? సో చూద్దాం. చూడండి ఫార్ములాస్ టోటల్ ఎట్ సింగిల్ పేజ్లో అన్ని ఫార్ములాస్ వచ్చేసాయండి మనకి ఇక్కడ. రా మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఫార్ములా ఏంటి? స్టాండర్డ్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ మైనస్ యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ యాక్చువల్ ప్రైస్. ప్రైస్ వేరియన్స్ అయితే స్టాండర్డ్ ప్రైస్ మైనస్ యాక్చువల్ ప్రైస్ ఇంటూ యాక్చువల్ క్వాంటిటీ. యూసేజ్ వేరియన్స్ అయితే స్టాండర్డ్ క్వాంటిటీ మైనస్ యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్. అంతే కదా? క్వాంటిటీలోనే మిస్టేక్ ఉంది ఇక్కడ. ప్రైస్ డిపార్ట్మెంట్ పర్చేస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ప్రైస్లో మిస్టేక్ ఉంటుంది. అంతే కదా? సో దట్స్ వై మనం అక్కడ ఎస్పీ మైనస్ ఏపీ తీసుకున్నాం, ఇక్కడ ఎస్క్యూ మైనస్ ఏక్యూ తీసుకున్నాం. ఓకేనా? తర్వాత మెటీరియల్ మిక్స్ వేరియన్స్ అంటే ఆర్ఎస్క్యూ మైనస్ ఏక్యూ ఇంటూ ఎస్పీ. ఈల్డ్ వేరియన్స్ అంటే ఎస్క్యూ మైనస్ ఆర్ఎస్క్యూ ఇంటూ ఎస్పీ. దట్స్ ఇట్. సింపుల్ కదా? ఆ తర్వాత లేబర్ కాస్ట్ వేరియన్స్. కాస్ట్ వేరియన్స్ సేమ్ ఇప్పుడు మనం ఇప్పుడు మెటీరియల్కి ఏదైతే యూస్ చేసామో యాస్టీజ్ ఇక్కడ కూడా అదే యూస్ చేస్తామండి. బట్ మెటీరియల్ కాబట్టి క్వాంటిటీ యూస్ చేసాం. బట్ లేబర్ అయితే అవర్స్. వాళ్ళకి పేమెంట్ ఎలా ఇస్తాం? మనం అవర్స్ని బేస్ చేసుకొని ఇస్తాం కదా లేబర్స్కి. సో దట్స్ వై అవర్స్లో కౌంట్ చేయాలి మనం. సో ఇప్పుడు టోటల్గా లేబర్ కాస్ట్ వేరియన్స్ అంటే ఇంతకుముందు మనం మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఫార్ములా ఏం యూస్ చేసాం? స్టాండర్డ్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ మైనస్ యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ యాక్చువల్ ప్రైస్ కదా. ఇక్కడ లేబర్లో ఎలా యూస్ చేస్తామని అంటే స్టాండర్డ్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్. ప్రైస్ అనం ఇక్కడ లైక్ లేబర్కి పేమెంట్ ఇచ్చినప్పుడు రేట్లో కౌంట్ చేయాలి, నాట్ ప్రైజెస్లో చెప్పాం కదా. మీకు ఇంత ప్రైజ్ ఇస్తాను అలా కాదు కదా, రేట్ చెప్తాం. సో దట్స్ వై స్టాండర్డ్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్ మైనస్ యాక్చువల్ అవర్స్ ఇంటూ యాక్చువల్ రేట్ క్యాలిక్యులేట్ చేశారంటే యూ విల్ గెట్ ద లేబర్ కాస్ట్ వేరియన్స్. సేమ్ రేట్ వేరియన్స్ చూడండి. ఇక్కడ మనం మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ క్యాలిక్యులేట్ చేసామా, ఇక్కడ లేబర్ రేట్ వేరియన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. స్టాండర్డ్ రేట్ మైనస్ యాక్చువల్ రేట్ ఇంటూ యాక్చువల్ అవర్స్. ఇక్కడ మనం యూసేజ్ అన్నాం కదా, లేబర్ని యూజ్ చేసామని చెప్పకూడదు, లేబర్ యొక్క ఎఫిషియన్సీ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. వాళ్ళు ఎంత ఎఫిషియెంట్గా వర్క్ చేశారు ఎలా తెలుస్తుంది మనకి? స్టాండర్డ్ అవర్స్ మైనస్ యాక్చువల్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్. దట్స్ ఇట్. సో సేమ్ మిక్స్ వేరియన్స్ అండ్ సబ్ ఎఫిషియన్సీ వేరియన్స్, ఈల్డ్ వేరియన్స్ అని కూడా చెప్పచ్చు. ఆర్ఎస్హెచ్ మైనస్ ఏహెచ్ ఇంటూ ఎస్ఆర్, అలాగే ఎస్హెచ్ మైనస్ ఆర్ఎస్హెచ్ ఇంటూ ఎస్ఆర్. సేమ్ ఫార్ములా. మెటీరియల్ వచ్చిందంటే కాపీ పేస్ట్ అండి, అంతే. ఇంకా మనం మీరు నేర్చుకోవాల్సింది మెటీరియల్ వేరియన్స్ వచ్చిందంటే కాపీ పేస్ట్ చేసుకుంటే వెళ్ళిపోవడమే కదా. జస్ట్ క్వాంటిటీ ప్లేస్లో అవర్స్, ప్రైస్ ప్లేస్లో రేట్, అంతే. ఇంకా ఓకేనా? క్లియర్? ఆ తర్వాత చూడండి వేరియబుల్ ఓవర్ హెడ్ వేరియన్సెస్. మెటీరియల్ చెప్పాను నేను, కాస్టింగ్లో ఏమి ఉంటుంది? మెటీరియల్ కాస్ట్ ఉంటుంది, మెటీరియల్ వేరియన్సెస్ క్యాలిక్యులేట్ చేసాం. లేబర్ ఉంటుంది, లేబర్ వేరియన్సెస్ చూసాం. తర్వాత ఓవర్ హెడ్స్ ఉంటుంది కదా, ఓవర్ హెడ్స్ 2 టైప్స్ ఉంటుంది. ఒకటి వేరియబుల్, ఫిక్స్డ్. సో ఫస్ట్ మనం వేరియబుల్ ఓవర్ హెడ్స్ గురించి చూద్దాం. వేరియబుల్ ఓవర్ హెడ్స్ ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే అంటే వేరియబుల్ ఓవర్ హెడ్స్ ఏదైతే ఉందో దట్ ఈజ్ ద సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లేబర్ ఓవర్ హెడ్స్. లేబర్లో మనం ఏదైతే ఫార్ములాస్ యూస్ చేసామో యాస్టీస్ ఫార్ములాస్ ఇక్కడ కూడా యూస్ చేయండి. నథింగ్ డిఫరెన్స్ ఏమీ లేదు, యాజ్ ఇట్ ఈస్గా యూస్ చేయొచ్చు మీరు. ఓకేనా? చూడండి వేరియబుల్ ఓవర్ హెడ్, బట్ నేమ్స్ చేంజ్ అవుతాయి. వేరియబుల్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్, ఇక్కడ కూడా కాస్ట్ వేరియన్స్. కాస్ట్ వేరియన్స్ అంటే మనం ఏం యూస్ చేసాం? స్టాండర్డ్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్ మైనస్ యాక్చువల్ అవర్స్ ఇంటూ యాక్చువల్ రేట్ కదా. ఇక్కడ కూడా అంతే, స్టాండర్డ్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్ మైనస్ యాక్చువల్ అవర్స్ ఇంటూ యాక్చువల్ రేట్. ఆ తర్వాత రేట్ వేరియన్స్ చూసాం కదా లేబర్లో. ఇక్కడ రేట్ అని చెప్పకూడదు, ఓవర్ హెడ్ని రేట్తో కౌంట్ చేయకూడదు. వేరియబుల్ ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్ వేరియన్స్ ఇంటూ ఏహెచ్. దట్స్ ఇట్. తర్వాత వాల్యూమ్ వేరియన్స్, ఎఫిషియన్సీ చెప్పకూడదు, ఇక్కడ వాల్యూమ్ అనాలి. వాల్యూమ్ వేరియన్స్ అంటే ఎస్హెచ్ మైనస్ ఏహెచ్ ఇంటూ ఎస్ఆర్, అంతే. సో దట్స్ ఇట్, అయిపోయిందండి. వేరియబుల్ ఓవర్ హెడ్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్సెస్. సో కొంచెం జాగ్రత్తగా, యాక్చువల్గా ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్సెస్ చాలామంది డిఫికల్ట్గా ఫీల్ అవుతారు, బట్ చాలా ఈజీ. నేను ఒక స్టెప్ ఒక ఆర్డర్ చెప్తాను, యాస్టీస్గా అదే ఆర్డర్ ఫాలో అవ్వండి, యూ విల్ గెట్ ఈజీగా అర్థమైపోతుంది. చూడండి ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వేరియన్సెస్. సో టోటల్గా మీరు 5 స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలి. ఆ 5 స్టెప్స్ గుర్తుపెట్టుకున్నారంటే ఫిక్స్డ్ ఓవర్ హెడ్ రిలేటెడ్గా ఏ ప్రాబ్లం వచ్చినా విత్ ఇన్ మినిట్స్లో చేసేయగలరు. మీరు స్టడీ మెటీరియల్ తీసుకోండి, ఇంకొక మెటీరియల్ తీసుకోండి, ఏ మెటీరియల్ తీసుకోండి, మీకు ప్రతిదీ కూడా చాలా క్లమ్జీగా ఉంటుంది అండ్ యూ వోంట్ అండర్స్టాండ్ ఫర్ షూర్. ఒక్కొక్క ప్రాబ్లం చేయడానికి మీకు మినిమం 15 మినిట్స్ పడుతుంది, అంత కాంప్లికేటెడ్గా ఉంటాయి ఆన్సర్స్.
బట్ మనం ఇప్పుడు నేను ఏదైతే ఒక ఫార్మేట్ చెప్పబోతున్నానో యాస్టీస్గా ఆ ఫార్మేట్ ఫాలో అవ్వండి, విత్ ఇన్ మినిట్స్లో మీకు ప్రాబ్లం అయిపోతుంది, జస్ట్ 2-3 మినిట్స్లో అయిపోతుంది. ఓకేనా? సో బట్ అది ఆ ఫార్మేట్ నేర్చుకోవాలంటే మీకు ఒక 5 స్టెప్స్ ఉంటాయి. యాస్టీస్గా 5 స్టెప్స్ సేమ్ ఆర్డర్లో నేర్చుకోవాలి. మీరు ఆర్డర్ చేంజ్ చేసినా కానీ యూ హ్యావ్ మిస్టేక్ చేసినట్లే. దట్స్ వై ఆర్డర్ ఈజ్ ఇంపార్టెంట్. చూడండి, ఆర్డర్లో ఫస్ట్ మనం ఏంటంటే అంటే స్టెప్ నెంబర్ 1 ఈజ్ టు ఫైండ్ అవుట్ ద యాక్చువల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్. ప్రాబ్లంలో ఇచ్చేస్తారు, మీరు స్టేన్ అవ్వాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఎంత అయిందో ప్రాబ్లంలో ఇచ్చేస్తారు. దట్ ఈస్ స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2లో బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్. బడ్జెటెడ్గా మనం వాళ్ళు ఎంత ప్లాన్ చేస్తారు అసలు ఓవర్ హెడ్స్ అది కూడా ఇచ్చేస్తారు. డన్. థర్డ్ స్టెప్లో బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అడ్జస్టెడ్ టు డేస్కి అడ్జస్ట్ చేయండి. బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ వచ్చిందా మనకి? బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ క్యాలిక్యులేట్ చేసాం కదా, ఆ బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ని డేస్కి అడ్జస్ట్ చేయాలి. డేస్కి అడ్జస్ట్ చేయడం అంటే సింపుల్. బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఏదైతే వచ్చిందో బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ డివైడెడ్ బై బడ్జెటెడ్ డేస్ ఇంటూ యాక్చువల్ డేస్. బడ్జెటెడ్ ఓవర్ హెడ్స్ డివైడెడ్ బై బడ్జెటెడ్ డేస్ చేస్తే టోటల్గా మనకి పర్ డేకి ఎంత వస్తుంది, వాటిని మల్టిప్లైడ్ విత్ యాక్చువల్ డేస్తో మల్టిప్లై చేయండి. దెన్ యూ విల్ గెట్ బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అడ్జస్టెడ్ టు డేస్కి అడ్జస్ట్ చేసి మనకి ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అనేది వచ్చేస్తాయి. ఆ తర్వాత ఫోర్త్ స్టెప్ బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అడ్జస్టెడ్ టు అవర్స్. సేమ్ బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ తీసుకోండి, డివైడెడ్ బై బడ్జెటెడ్ అవర్స్ ఇంటూ యాక్చువల్ అవర్స్ అయిపోయింది. తర్వాత బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అడ్జస్టెడ్ టు యూనిట్స్. ఎలా వస్తుంది సార్? బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ తీసుకోండి, బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ తీసుకోండి, డినామినేటర్లో బడ్జెటెడ్ యూనిట్స్ ఇంటూ యాక్చువల్ యూనిట్స్. సింపుల్ స్టెప్స్ కదా. ఫస్ట్ స్టెప్ ఏంటి? యాక్చువల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్. సెకండ్ వన్ అడ్జస్టెడ్ టు డేస్, అడ్జస్టెడ్ టు అవర్స్, అడ్జస్టెడ్ టు యూనిట్స్. దట్స్ ఇట్, 5 స్టెప్స్. తర్వాత చూడండి ఫార్ములాస్. టోటల్గా మనకి ఏంటంటే అంటే వీ హ్యావ్ 1 2 3 4 5 6 ఫార్ములాస్ ఉన్నాయి. ఫస్ట్ ఫార్ములా ఏంటంటే అంటే ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్. ఆ కాస్ట్ వేరియన్స్ మనం 2 టైప్స్ కింద డివైడ్ చేస్తాం. ఫస్ట్ వన్ ఈజ్ ఎక్స్పెండిచర్ వేరియన్స్, సెకండ్ వన్ ఈజ్ వాల్యూమ్ వేరియన్స్. అగైన్ వాల్యూమ్ వేరియన్స్ని 3 టైప్స్ కింద డివైడ్ చేస్తాం. ఫస్ట్ వన్ ఈజ్ క్యాలెండర్ వేరియన్స్, సెకండ్ వన్ ఈజ్ కెపాసిటీ వేరియన్స్, థర్డ్ వన్ ఈజ్ ఎఫిషియన్సీ వేరియన్స్. చూడండి నంబరింగ్ ఇద్దాం. నంబరింగ్ చూడండి, 1 - 2, ఓకేనా? దిస్ ఈజ్ 2 - 3, దిస్ ఈజ్ 3 - 4, దిస్ ఈజ్ 4 - 5. ఆర్డర్లో ఇచ్చుకుంటూ వెళ్ళాను. 1 - 2, 2 - 3, 3 - 4, 4 - 5 నంబరింగ్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి 2 - 3, 3 - 4, 4 - 5 ఈ 3 కూడా కంబైన్ చేస్తే మనకి వాల్యూమ్ వేరియన్స్ రావాలి, అంతే కదా? వాల్యూమ్ వేరియన్స్లో పార్ట్సే కదా ఈ 3 కూడా. అంటే ఈ 3 యాడ్ చేస్తే మనకి వాల్యూమ్ వేరియన్స్ రావాలి. అంటే అప్పుడు మనం వాల్యూమ్ వేరియన్స్కి నెంబరింగ్ ఎంత ఇవ్వచ్చు? 2. ఎలా ఇస్తున్నాం? 2 - 3 + 3 - 4 + 4 - 5 అంటే అదే కదా ఆన్సర్, 2 - 5. సో అంటే వాల్యూమ్ వేరియన్స్ అడిగితే 2 - 5 చేయండి. కాస్ట్ వేరియన్స్ అంటే ఎక్స్పెండిచర్ వేరియన్స్ ప్లస్ ఫిక్స్డ్ ఓవర్ వాల్యూమ్ వేరియన్స్ యాడ్ చేయాలి. అంటే 1 - 2 + 2 - 5 అంటే 1 - 5 కదా. సో అంటే కాస్ట్ వేరియన్స్ దగ్గర 1 - 5, ఎక్స్పెండిచర్ వేరియన్స్ దగ్గర 1 - 2, క్యాలెండర్ దగ్గర 2 - 3, కెపాసిటీ దగ్గర 3 - 4, ఎఫిషియన్సీ దగ్గర 4 - 5, వాల్యూమ్ దగ్గర 2 - 5 అవుతుందా? సో నెంబరింగ్ అంటే మనకు ఆల్రెడీ మనం నెంబరింగ్ నేర్చుకున్నాం కదా. యాస్టీస్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్ వేరియన్స్ అడిగారు అనుకోండి, ఎలా రాస్తారు? 1 అంటే ఏంటి? యాక్చువల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ తీసుకోండి, మైనస్ బడ్జెట్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ చేయండి, యూ విల్ గెట్ ద ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్ వేరియన్స్. అంతే అయిపోయింది. బట్ ద థింగ్ యూ నీడ్ టు లెర్న్, ఇక్కడ మీరు ఒకటి జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే అంటే మీకు ఇక్కడ ఏదైతే వేరియన్స్ వస్తుందో ఆ వేరియన్స్కి సైన్ మీరు ఆపోజిట్ సైన్ రాయాలి ఇక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఆన్సర్ చేస్తే మనకి యాక్చువల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ 1 lakh వచ్చింది, ఓకేనా? యాక్చువల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఈజ్ 1 lakh, బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఈజ్ 80,000. 1 - 2 అంటే అదేనా? ఆన్సర్ ఎంత చెప్పండి? 20,000 పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా? పాజిటివ్ వచ్చింది. బట్ నిజంగా ఇది పాజిటివా? యాక్చువల్ బడ్జెటెడ్ 80 మనం చేసింది, బట్ యాక్చువల్గా 1 lakh వచ్చింది, కాస్ట్ 1 lakh అయింది మనకి. అంటే అది పాజిటివ్ మనకి కాదు కదా, నెగిటివ్ కదా. బట్ ఇక్కడ పాజిటివ్ వచ్చింది. సో జస్ట్ బికాస్ ఆఫ్ ద ఫార్ములా మనం అలా రాయడం వల్ల పాజిటివ్ వస్తుంది. బట్ మీరు ఇక్కడ సైన్ రాసేటప్పుడు మాత్రం యాడ్వర్స్ రాయాలి. పాజిటివ్ వస్తే యాడ్వర్స్ రాయాలి, నెగిటివ్ వస్తే పాజిటివ్ రాయాలి. పాజిటివ్ వస్తే నెగిటివ్, నెగిటివ్ వస్తే పాజిటివ్. అది జస్ట్ సైన్ చేంజ్ చేయాలి అంతే. రిమైనింగ్ అంతా సేమ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీటెడ్ రిగార్డింగ్ ద ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్. క్లియరా? అర్థమైందా? ఎనీ డౌట్స్?
డౌట్స్ ఏం లేవా? చూడండి ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయండి. ఇక నెక్స్ట్ చాలా చాలా అంటే చాలా సింపుల్, సేల్స్ వేరియన్సెస్. చెప్పండి, ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నవన్నీ కూడా కాస్ట్ వేరియన్సెస్. అవి ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నవన్నీ కూడా కాస్ట్ వేరియన్సెస్. బట్ సేల్స్ అనేది కాస్టా? సేల్ అనేది కాస్టా? దట్ ఈస్ ద రెవెన్యూ వేరియన్స్. అర్థమవుతుందా? ఇన్కమ్ వేరియన్సెస్ అవి. సో ఇన్కమ్ వేరియన్సెస్ అంటే యూనిట్ టు రివర్సే కదా, కాస్ట్కి రివర్సే కదా అవి. ఇన్కమ్ అనేది కాస్ట్ నెగిటివ్ అయితే ఇన్కమ్ పాజిటివ్ అవుతుంది కదా. దట్స్ వై మనం ఇప్పుడు ఏదైతే ఫార్ములాస్ నేర్చుకున్నామో ఆ ఫార్ములాస్ని రివర్స్ చేస్తాం ఇక్కడ. అవుతుందా? సో ఫార్ములాస్ని రివర్స్ చేయడం అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం మెటీరియల్ క్వాంటిటీ వేరియన్సెస్, మెటీరియల్ వేరియన్సెస్ చూసామా? యాజ్ ఇట్ ఈజ్ అవే ఫార్ములాస్ అండి ఇక్కడ, బట్ రివర్స్లో రాస్తాం. ఇప్పుడు చూడండి, సేల్స్ వేరియన్సెస్ అంటే యాక్చువల్గా మనం మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఫార్ములా ఏంటి? నార్మల్గా మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఫార్ములా ఏంటి? ఎస్క్యూ ఇంటూ ఎస్పీ మైనస్ ఏక్యూ ఇంటూ ఏపీ కదా. ఇక్కడ మనం ఏంటంటే ఇలా రాయము, ఏక్యూ ఇంటూ ఏపీ తీసుకుంటాం, మైనస్ ఎక్స్క్యూ ఇంటూ ఎస్పీ తీసుకుంటాం. ఆర్డర్ చేంజ్ చేస్తాం, అంతే, రివర్స్ చేస్తాం. ఓకేనా? ఎందుకండి అంటే రెవెన్యూ ఇక్కడ కూడా చూసుకోండి. కావాలంటే మనం స్టాండర్డ్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ మనం ఎంత ప్లాన్ చేసామండి అంటే 1 lakh ప్లాన్ చేసాం. 1 lakh సేల్స్ అవుతాయి అనుకున్నాం, బట్ యాక్చువల్గా 80,000 అయింది. సో ఇప్పుడు చూడండి, 80,000 మైనస్ 1 lakh అంటే కరెక్ట్ వస్తుందా? -20,000 వస్తుంది. కరెక్టే కదా? -20,000 అంటే మనం ప్లాంట్ సేల్స్ కంటే తక్కువగానే సేల్స్ చేసాం కదా మనం. దట్స్ వై -20 వస్తుంది, అంటే కరెక్ట్గానే వస్తుంది. సో అంటే కరెక్ట్గా ఉంది ఫార్ములా, నో నీడ్ టు చేంజ్. ఇక్కడ ఏక్యూ వస్తుంది అంతే. అదవుతుందా? దట్స్ ఇట్. ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్లో సైన్ చేంజ్ చేయాలి, ఇక్కడ ఫార్ములా చేంజ్ చేయాలి. సేమ్ ఫార్ములా అండి. ప్రైస్ వేరియన్స్ అంటే మామూలుగా ఎస్పీ తీసుకుంటాం కదా మనం, ఎస్పీ మైనస్ ఏపీ చేస్తాం కదా. ఇక్కడ ఏపీ మైనస్ ఎస్పీ. ఇక్కడ కూడా అంతే, ఎస్క్యూ మైనస్ ఏక్యూ చేస్తాం, బట్ ఏక్యూ మైనస్ ఎస్క్యూ. ఇక్కడ ఆర్ఎస్క్యూ మైనస్ ఏక్యూ చేస్తాం, ఇక్కడ ఏక్యూ మైనస్ ఆర్ఎస్క్యూ. ఎస్క్యూ మైనస్ ఆర్ఎస్క్యూ అయితే ఆర్ఎస్క్యూ మైనస్ ఎస్క్యూ. ఇవేనండి ఇవన్నీ కూడా. దట్స్ ఇట్. స్టాండర్డ్ కాస్టింగ్ కంప్లీటెడ్. అర్థమైంది? ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? క్లియర్ కదా? ఫార్ములాస్ అన్నీ కూడా జస్ట్ ఫార్ములా చాప్టర్ అంతే. ఫార్ములాస్ అన్నీ మీరు జాగ్రత్తగా నోట్ చేయడం చేసుకున్నారంటే అన్ని ప్రాబ్లమ్స్ చేయగలరు మీరు. ఓకేనా? కంబైండ్ అండి, ఏదైనా ఇవ్వచ్చు. కంబైండ్గా 2-3 వేరియన్సెస్ కూడా అడుగుతారు. అంటే యాక్చువల్గా ఎంఏలో ఏంటంటే మనకి మెటీరియల్ ఇవన్నీ ఆల్రెడీ గ్రూప్ 1లో కవర్ అయిపోయాయి కదా. గ్రూప్ 1లో ఎప్పుడూ అవి అడుగుతూ ఉంటారు. సో దట్స్ వై వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో ఛాన్సెస్ ఏదైనా ఇవ్వచ్చు. మనకి సిలబస్లో అయితే అన్నీ ఉన్నాయి కదా. ఎంఏలో మీకు గ్రూప్ 1లో ఉన్న సిలబస్ కూడా ఇక్కడ ఇచ్చేసారు. సో దే కెన్ ఆస్క్ యూ ఎనీథింగ్. అవునండి, అవునవును. ఇప్పుడు ఫుల్ మార్క్స్ కాబట్టి అన్నీ కవర్ చేయడానికి ఛాన్స్ ఉంది. కరెక్ట్. సో దట్స్ ఇట్ అబౌట్ ది స్టాండర్డ్ కాస్టింగ్. సో విల్ స్టార్ట్ విత్ ద బడ్జెట్స్. So just take a break for 2 minutes. We'll start again.
Yes. So we are going to start with the budgets. చూడండి సేమ్ లైక్ స్టాండర్డ్స్ లాగే ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే అంటే మనం స్టాండర్డ్ కాస్టింగ్ ఇప్పటివరకు ఏమని డిస్కస్ చేసాం, పర్ యూనిట్ డిస్కస్ చేసాం. ఒక యూనిట్కి కాస్ట్ ఎంత అవుతుంది, ఎస్పీ అంటే ఏం తీసుకున్నాం, పర్ యూనిటేనా, ఎస్ఆర్ తీసుకున్నాం అంటే ఏంటి, పర్ అవర్కేనా. అంటే మనం స్టాండర్డ్ కాస్టింగ్ అంతా పర్ యూనిట్స్ అలా క్యాలిక్యులేట్ చేస్తాం. బట్ బడ్జెట్ ఈజ్ నాట్ లైక్ దట్. బడ్జెట్ ఈ ఫర్ ద ఎంటైర్ ఆర్గనైజేషన్. ఒక టోటల్ ఆర్గనైజేషన్కి టోటల్ కాస్ట్ ఎంత, టోటల్ ఇన్కమ్ ఎంత వస్తుంది, ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్ ఇన్ ద బడ్జెట్. ఓకేనా. సో there are multiple types of budgets, different types of budgets ఉంటాయండి. సో ఫస్ట్ మనకి ఏంటండి అంటే విల్ లెర్న్ అబౌట్ ది మాస్టర్ బడ్జెట్. మనకి మాస్టర్ బడ్జెట్ లైక్ అన్ని బడ్జెట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ కంపెనీ విల్ ప్రిపేర్ ద బడ్జెట్స్. ప్రతి కంపెనీ కూడా బడ్జెట్ ప్రిపేర్ చేస్తుంది. సింపుల్ మనమే ప్రిపేర్ చేసుకుంటాం కదండి. నెక్స్ట్ మంత్ మన ఎక్స్పెన్సెస్ ఏంటి, సో మనం ఏం చేయాలి అనేది మనం ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటామా. లైక్ అలాగే కంపెనీస్ కూడా దే విల్ ప్రిపేర్ ద మాస్టర్ బడ్జెట్. ఒక మాస్టర్ బడ్జెట్ ప్రిపేర్ చేసుకుంటారు. ఆ మాస్టర్ బడ్జెట్ నుంచి రిమైనింగ్ బడ్జెట్స్ అనేవి డ్రాప్ చేస్తూ ఉంటారు. సో ఫర్ ఏ కంపెనీ మాస్టర్ బడ్జెట్ ఈజ్ సేల్స్ బడ్జెట్. సింపుల్ ఒక ఆర్డర్ చెప్తాను చూడండి. సేల్స్ టీమ్ వాళ్ళు దే విల్ ప్లాన్ ఫర్ సంథింగ్ లైక్ నెక్స్ట్ ఇయర్లో ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ మనం సేల్ చేయబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కార్ కంపెనీ అనుకోండి, వాళ్ళు ప్లాన్ చేస్తారు ఏమని, నెక్స్ట్ ఇయర్లో ఎన్ని నెంబర్ ఆఫ్ కార్స్ మనం సేల్ చేయబోతున్నాం, అది ఎస్టిమేషన్ వచ్చేస్తుంది వాళ్ళకి. సో ఈచ్ కార్ ఏ ప్రైస్కి సేల్ చేయబోతున్నాం అనేది వాళ్ళు ఒక బడ్జెట్ ప్రిపేర్ చేసుకుంటారు. లైక్ మార్కెట్ రీసెర్చ్ చేస్తారు, అడ్వర్టైజ్మెంట్స్ని బేస్ చేసుకొని వాళ్ళకు క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా, ఆ క్యాలిక్యులేషన్ బేస్ చేసుకొని నెక్స్ట్ మంత్ వాళ్ళు ఎంత సేల్స్ చేయబోతున్నారు అనేది ఒక బడ్జెట్ రాసుకొని కంపెనీలో అందరికి ఇచ్చేస్తారు. ఆ బడ్జెట్ చూసిన వెంటనే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచి మేనేజర్ అలర్ట్ అయిపోతారు. సేల్స్ టీమ్ వాళ్ళు ఒక బడ్జెట్ రిలీజ్ చేశారు, సో నెక్స్ట్ మంత్ వాళ్ళు ఒక 1 lakh కార్స్ సేల్ చేయగలం అని ఎస్టిమేషన్ రిలీజ్ చేశారు అని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మేనేజర్ అలర్ట్ అవుతారు. ఎందుకు అలర్ట్ అవుతారు, ఆ 1 lakh కార్స్ మన దగ్గర ప్రొడక్షన్లో రెడీగా ఉన్నాయా లేదా, ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేయాలా. అంటే ఇప్పుడు మన దగ్గర గోడౌన్లో 10,000 ఉన్నాయి అంటే ఇంకా 90,000 కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలా. సో హీ విల్ ప్లాన్ ఫర్ దట్. ఓకే, నెక్స్ట్ మంత్లో మనం 90,000 కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి అని అతను ప్లాన్ స్టార్ట్ చేసుకుంటారు. అతను 90,000 మ్యానుఫ్యాక్చర్ చేయాలి అని చెప్పిన వెంటనే పర్చేస్ డిపార్ట్మెంట్ లైక్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో లైక్ మనకి ఎవరెవరు ఉంటారు, మెటీరియల్స్ రిలేటెడ్గా ఉంటారా, లేబర్ని హ్యాండిల్ చేయాలి, ఓవర్ హెడ్స్, వీళ్ళందరూ కూడా అలర్ట్గా ఉండాలి. మెటీరియల్ పర్చేస్ చేయాలి, లేబర్ని హైర్ చేసుకోవాలి, ఓవర్ హెడ్ కాస్ట్లన్నీ ఇంకర్ అవ్వాలి. సో ఇవన్నీ కూడా మనం బడ్జెట్ ప్రిపేర్ చేసుకుంటాం. ఆ 90,000 కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మనకి ఎంత రా మెటీరియల్ అవుతుంది, 90,000 మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎంత రా మెటీరియల్ అవుతుంది, డైరెక్ట్ లేబర్ బడ్జెట్ ఎంత, అలాగే ఓవర్ హెడ్ కాస్ట్ బడ్జెట్ ఎంత, అవన్నీ మనం బడ్జెట్స్ ప్రిపేర్ చేసుకుంటాం. సో ఆ తర్వాత ఏంటంటే అంటే అల్టిమేట్గా ఈ బడ్జెట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో క్యాష్ బడ్జెట్ ప్రిపేర్ చేస్తాం. క్యాష్ బడ్జెట్ అంటే ఇక అన్ని బడ్జెట్స్, సేల్స్ వాళ్ళు ఎంత ఇన్కమ్ వస్తుందని చెప్పారు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత రా మెటీరియల్ అవుతుందన్నారు, ఎంత లేబర్ కాస్ట్ అవుతుందన్నారు, ఎంత ఓవర్ హెడ్స్ అవుతుందన్నారు, అలా అవన్నీ రాసుకుంటూ వెళ్ళిపోతాం. అల్టిమేట్గా క్యాష్ బ్యాలెన్స్ ఎంతో చెక్ చేస్తాం. సో దట్స్ వై క్యాష్ బడ్జెట్ విల్ బి ప్రిపేర్డ్. సో దిస్ ఈస్ ద టోటల్ ఫార్మేట్ ఆఫ్ ది బడ్జెట్స్. ఓకేనా, బడ్జెట్ అండ్ బడ్జెటరీ కంట్రోల్. సో సేల్స్ బడ్జెట్ ఎందుకు ప్రిపేర్ చేస్తాం అనేది, సో సేల్స్ ఫోర్కాస్ట్ అనేది కంపల్సరీగా అవసరం. ఎలా మనం సేల్స్ ఫోర్కాస్ట్ చేస్తామంటే ప్రీవియస్ ట్రెండ్స్ని బేస్ చేసుకొని చేస్తామండి. సేల్స్ బడ్జెట్ చాలా సింపుల్. సేల్స్ బడ్జెట్లో ఏముంటుంది, ఎస్టిమేటెడ్ సేల్స్ ఇంటూ ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ప్రైస్, దట్స్ ఇట్, అయిపోయింది. బట్ ప్రొడక్షన్ బడ్జెట్ చూడండి, ప్రొడక్షన్ బడ్జెట్లో మనం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత చేయాలి, రా మెటీరియల్కి ఎంత కాస్ట్ అవుతుంది, లేబర్కి ఎంత అవుతుంది, ఓవర్ హెడ్స్ ఎంత అవుతుంది, అవన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ ప్రొడక్షన్ బడ్జెట్. సో వీ హ్యావ్ కొన్ని ఫ్లెక్సిబుల్ బడ్జెట్, ఫిక్స్డ్ బడ్జెట్ అని కూడా ఉంటుందండి. ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అంటే ఏంటంటే అంటే ఎట్ ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ దగ్గర మనం ఒక సపరేట్ బడ్జెట్ ప్రిపేర్ చేసుకుంటాం. దాన్ని మనం ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అంటాం. ఫిక్స్డ్ బడ్జెట్ అంటే స్టాటిక్ బడ్జెట్, ఒకటే లెవెల్ దగ్గర మెయింటైన్ చేస్తాం. సో ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ఏదైతే ఉందో ఫ్లెక్సిబుల్ బడ్జెట్లో ఏంటంటే అంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్ దగ్గర ప్రిపేర్ చేస్తాం కదా. సో అలా ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఏంటంటే అంటే కాస్ట్ని బైఫర్గేట్ చేయాలి, వేరియబుల్ కాస్ట్ని, సెమీ వేరియబుల్ కాస్ట్ని. సో ఫిక్స్డ్ కాస్ట్ని బైఫర్గేట్ చేయాలి. సో బైఫర్గేషన్ ఈజ్ సింపుల్. వేరియబుల్ కాస్ట్ అయితే డైరెక్ట్గా మనం పర్ యూనిట్ కాస్ట్ ఎంతో చేసేస్తాం. ఫిక్స్డ్ కాస్ట్ అయితే అసలు చేంజ్ అవ్వదు.
ద మెయిన్ థింగ్ ఈజ్ సెమీ వేరియబుల్ కాస్ట్ని డివైడ్ చేయాలి. సో ఎలా చేస్తామండి అంటే లైక్ మనకి డేటా ఇచ్చారనుకోండి, లైక్ హైయెస్ట్ డేటా లోయెస్ట్ డేటా తీసుకుంటాం, తీసేసుకొని లైక్ లాస్ట్ లైక్ ఎర్లియస్ట్ కాస్ట్ లేటెస్ట్ కాస్ట్ మైనస్ చేసేస్తాం, డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ కూడా లెస్ చేసామంటే మీకు పర్ యూనిట్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని వేరియబుల్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం, దాన్ని బేస్ చేసుకొని ఫిక్స్డ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో అలా మనం ఒక బైఫర్గేషన్ ఒక ప్రాబ్లం ఉంటుంది, బైఫర్గేషన్ ఒకటి థింగ్ ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ వన్ సేల్స్ బడ్జెట్ ఫార్ములా చెప్పానా? సేల్స్ బడ్జెట్ ఫార్ములా ఏంటి? ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ప్రైస్ ఇంటూ ఎస్టిమేటెడ్ యూనిట్స్ ఇంటూ ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ప్రైస్ కదా. ప్రొడక్షన్ బడ్జెట్ యొక్క దట్స్ ఇట్, సేల్స్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ మైనస్ ఓపెనింగ్ స్టాక్. అంతేనండి. లైక్ మన దగ్గర వాళ్ళు సేల్స్ ఎంత చెప్పారు? 1 lakh చెప్పారు, ఓకేనా? వాళ్ళు 1 lakh చెప్పారు. క్లోజింగ్ స్టాక్ ఎంత ఉండడానికి ఛాన్స్ ఉంది? ఇన్ ఫ్యూచర్లో క్లోజింగ్ స్టాక్ ఎంత ఉండడానికి ఛాన్స్ ఉంది? ఇన్ ఫ్యూచర్లో క్లోజింగ్ స్టాక్ మనకు నెక్స్ట్ మంత్లో మనం ఎస్టిమేట్ చేసాం ఒక 10,000 ఉంటుంది, ఒక 20,000 ఉంటుంది అనుకున్నాం. సో 1 lakh ప్లస్ 20,000 మైనస్ ఆల్రెడీ ఓపెనింగ్లో 10,000 ఉంది, మైనస్ చేయండి. అంటే మనం కరెంట్ మంత్లో 1,10,000 మ్యానుఫ్యాక్చర్ చేయాలి. బికాజ్ మన దగ్గర క్లోజింగ్లో ఒక 20 ఉండాలి, లైక్ స్టాక్ లెవెల్స్ మెయింటైన్ చేస్తాం కదా, అలా ఒక 20,000 స్టాక్ ఉండాలి మన దగ్గర. అలా క్యాలిక్యులేట్ చేస్తే మనకి 1,10,000 వచ్చింది. అంటే ఈ నెక్స్ట్ మంత్కి మనం 1,10,000 మ్యానుఫ్యాక్చర్ చేయాలి కార్స్, ఓకేనా? బడ్జెట్ రిలీజ్ అయిపోయింది. ఆ 1,10,000 బేస్ చేసుకొని మనం మెటీరియల్ బడ్జెట్ ప్రిపేర్ చేస్తాం. అంటే మెటీరియల్ బడ్జెట్లో ఫార్ములా ఎలా ఉంటుంది? డైరెక్ట్ మెటీరియల్ బడ్జెట్లో మనకి ఎలా ఉంటుందండి అంటే రా మెటీరియల్ ప్రొడక్షన్ బడ్జెట్ నుంచి మనకి ఏదైతే లైక్ రా మెటీరియల్ కన్స్యూమ్డ్ వచ్చిందో, అంటే రా మెటీరియల్ కన్సంప్షన్ ఎంత 1,10,000 అని చెప్పారు కదా, ఆ 1,10,000కి క్లోజింగ్ లైక్ మనకి క్లోజింగ్ యాడ్ చేస్తాం, ఓపెనింగ్ లెస్ చేస్తాం, దెన్ యూ విల్ గెట్ దిస్. లేబర్ చూడండి, ప్రొడక్షన్లో పార్ట్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ ప్రొడక్షన్ క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఫస్ట్ మనం ప్రొడక్షన్ ప్లాన్ చేస్తాం, లైక్ ఎంత ప్రొడక్షన్ చేయాలనేది ప్లాన్ చేస్తాం, ఆ ప్లాన్ని బేస్ చేసుకుని మెటీరియల్ ఎంత పర్చేస్ చేయాలనేది ప్లాన్ చేస్తాం. అర్థవుతుందా? ప్రొడక్షన్లో మనకు కొన్ని యూనిట్స్ వచ్చాయా, 1,10,000 అలా వచ్చాయి కదా, ఆ 1,10,000ని మనం పర్చేజ్లో తీసుకుంటాం. 1,10,000 చెప్పారు వాళ్ళు, వాళ్ళు 1,10,000 చెప్పారు కదా, ఆ 1,10,000కి ఎంత రా మెటీరియల్ అవసరం మనకి, అంత రా మెటీరియల్ తీసుకుంటాం. అంత రా మెటీరియల్కి క్లోజింగ్ యాడ్ చేస్తాం, అందులోంచి ఓపెనింగ్ లెస్ చేస్తాం, ఓకేనా? రా మెటీరియల్ తీసుకోవాలి, ఇక్కడ అక్కడ యూనిట్స్ ఉంటుంది, ఫినిష్డ్ గుడ్స్ ఉంటుంది, ఇక్కడ రా మెటీరియల్ తీసుకోవాలి, కన్వర్ట్ చేయాలి మనం. ఆ తర్వాత లేబర్ అనుకోండి, లేబర్ కూడా అంతే. 1,10,000 మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఎన్ని అవర్స్ ఆఫ్ ది లేబర్ అవసరం? సో సంథింగ్ 1,10,000 కార్స్ ప్రొడ్యూస్ చేయాలంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs అవర్స్ అవసరం మనకి. 10 lakhs అవర్స్ క్యాలిక్యులేట్ చేయండి. 10 lakhs అవర్స్తో మనం లైక్ లేబర్ రేట్ పర్ అవర్కి ఎంత పే చేస్తున్నారో మల్టిప్లై చేయండి, అయిపోయింది, లేబర్ బడ్జెట్ అయిపోతుంది. సింపుల్ కదా. ఓవర్ హెడ్స్ కూడా అంతే. సో టోటల్గా ఓవర్ హెడ్స్ ఎంత అవ్వడానికి ఛాన్స్ ఉంది, పర్ అవర్కి మనం ఓవర్ హెడ్ ఎంత కాస్ట్ ఛార్జ్ చేస్తున్నాం, మల్టిప్లై చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. సో అల్టిమేట్గా క్యాష్ బడ్జెట్లో ఏముంటుందండి, సింపుల్గా టోటల్గా మనం లైక్ ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత వెళ్ళిపోతుంది, సో అవన్నీ లెస్ చేసుకుంటూ వెళ్ళిపోతే యూ విల్ గెట్ ద క్లోజింగ్ బ్యాలెన్స్. దట్స్ ఇట్. చూడండి కొన్ని ప్రాబ్లమ్స్.
ఇక్కడ మనల్ని ఏం ప్రిపేర్ చేయమన్నారు, ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ఎట్ డిఫరెంట్ కెపాసిటీ దగ్గర ప్రిపేర్ చేయమన్నారు. సో ఇలా ప్రిపేర్ చేయమన్నప్పుడు మనం ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేసాం చూడండి. లైక్ వేరియబుల్ ఓవర్ హెడ్స్ని, సెమీ వేరియబుల్ ఓవర్ హెడ్స్ని, ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ని సపరేట్గా చేసాం. సెమీ వేరియబుల్ ఓవర్ హెడ్స్ని వీ డివైడెడ్, సెమీ వేరియబుల్ ఓవర్ హెడ్స్ని మనం క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ చూడండి ఏంటండి, మనం 10% క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆ బేస్ అనేది వేరియబుల్ ఓవర్ హెడ్స్కి వస్తుంది. ఫిక్స్ ఓవర్ హెడ్స్ స్టాండర్డ్గా రాసేస్తాం. బట్ సెమీ వేరియబుల్ ఓవర్ హెడ్స్లో ఏముంటాయి, వేరియబుల్ ఓవర్ హెడ్స్ ఉంటుంది, ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఆ రెండింటిని ప్రాపర్గా మనం ఫైండ్ అవుట్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తే అయిపోతుంది. సింపుల్. సో ఇంకా ఆ తర్వాత మొత్తం కూడా సేల్స్ బడ్జెట్ రిలేటెడ్గా ప్లాన్ ఇక్కడ ఉంటుంది. డైరెక్ట్ మెటీరియల్ బడ్జెట్ చూడండి ఎలా ఉంది. ఇక్కడ ఎస్టిమేటెడ్ కన్జంప్షన్ తీసుకున్నాం. ఇక్కడ ఏం ప్రిపేర్ చేయమన్నారు, రా మెటీరియల్ పర్చేజ్ అన్నారు. రా మెటీరియల్ అంటే మనం బేస్ ఏది తీసుకోవాలి, యాక్చువల్గా కన్జంప్షన్ ఎంత వాళ్ళు ఎంత కన్జంప్షన్ చేద్దాం అన్నారు. లైక్ ప్రొడక్షన్ వాళ్ళు ఎంత కన్జంప్షన్ అవుతుందని చెప్పారు. ఆ కన్జంప్షన్ తీసుకున్నాం. ఎస్టిమేటెడ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ యాడ్ చేసాం, ఓపెనింగ్ స్టాక్ లెస్ చేసాం, ఎస్టిమేటెడ్ పర్చేజ్ వచ్చింది. సో పర్ యూనిట్కి ఎంతో మల్టిప్లై చేసాం, ఎస్టిమేటెడ్ పర్చేజెస్ వచ్చేసింది. కన్జంప్షన్ అంటే సేల్ కాదు. కన్జంప్షన్ అంటే మనం రా మెటీరియల్ ఎంత యూజ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు సేల్ వాళ్ళు 1 lakh కార్స్ కావాలని చెప్పారండి ప్రొడక్షన్కి. లైక్ సేల్స్ వాళ్ళు 1 lakh కావాలన్నారు. ప్రొడక్షన్ వాళ్ళు ఆ 1 lakh ప్రొడ్యూస్ చేయాలంటే మనకి ఎంత రా మెటీరియల్ అవసరమో క్యాలిక్యులేట్ చేశారు వీళ్ళు. 1 lakh మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే వీళ్ళకి 10 lakhs రా మెటీరియల్ అవసరం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. ఆ 10 lakhsని మనం ఎస్టిమేటెడ్ కన్జంప్షన్ అంటున్నాం. అవునా, దట్స్ ఇట్. ఎస్టిమేటెడ్ కన్జంప్షన్ అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసింది. జాగ్రత్తగా చూడండి, సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసింది, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసింది పర్చేస్ డిపార్ట్మెంట్, లైక్ రా మెటీరియల్ డిపార్ట్మెంట్, అలాగే లేబర్ కూడా, అలాగే ఓవర్ హెడ్స్ కూడా. వీళ్ళందరూ ప్రిపేర్ చేసింది క్యాష్ వాళ్ళు. ఓకేనా, సింపుల్. సో డైరెక్ట్ ఇక్కడ చూడండి, లేబర్ అవర్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఇచ్చారు, లేబర్ కాస్ట్ రిలేటెడ్గా. సో క్యాష్ బడ్జెట్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటని అంటే, లైక్ మీకు కలెక్షన్ పీరియడ్ ఎప్పుడు ఏంటనేది ఇస్తూ ఉంటారు. లైక్ కలెక్షన్ పీరియడ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సేల్ చేశారు, కలెక్షన్ పీరియడ్ ఈజ్ 1 month ఆఫ్టర్ ద సేల్ అంటారు. అంటే మీరు సేల్ చేసిన తర్వాత 1 month తర్వాత మీరు కలెక్ట్ చేసుకుంటారు. అంటే మనం క్యాష్ బడ్జెట్లో మనం ఎప్పుడు రిసీవ్ చేసుకుంటామో అప్పుడే రికార్డ్ చేయాలి. మీరు సేల్ చేసినప్పుడు రికార్డ్ చేయకూడదు. మనం జనవరిలో సేల్ చేసాం, బట్ మనం కలెక్ట్ చేసుకునేది ఫిబ్రవరిలో అనుకోండి, ఫిబ్రవరి బడ్జెట్లో రికార్డ్ చేయాలి మనం. అలాగే పేమెంట్స్ కూడా అంతే. ఇవాళ 2 months తర్వాత పే చేస్తున్నాం అంటారు. అంటే మనం కరెంట్ మంత్లో పర్చేస్ చేస్తే 2 months తర్వాత పే చేస్తాం. సో ఆ 2 months తర్వాత మనం 2 months తర్వాత మనం రికార్డ్ చేయాలి క్యాష్ బడ్జెట్లో. సో ఇలా మనకి ఏంటంటే అంటే లైక్ ఇన్ఫర్మేషన్, సేల్స్, మెటీరియల్, వేజెస్, ఓవర్ హెడ్స్, వాటి రిలేటెడ్ కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఇస్తారు, క్రెడిట్ టర్మ్స్ ఇస్తారు. ఆ క్రెడిట్ టర్మ్స్ని బేస్ చేసుకొని మీరు ప్రాబ్లమ్స్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ అదే ప్రాబ్లమ్స్ అండి. సేమ్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్. చూడండి, పర్చేస్ బడ్జెట్లో ఏం తీసుకుంటున్నారు, కన్జంప్షన్ తీసుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రా మెటీరియల్ కన్జంప్షన్ ఎంత, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత కన్జంప్షన్ చేయాలని చెప్పారు, అది తీసుకోవాలి. దాని తర్వాత దాని నుంచి మనం రా మెటీరియల్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో అంతేనండి, సింపుల్ క్యాలిక్యులేషన్స్, జస్ట్ బడ్జెట్స్ అంతే. ఫార్ములాస్ నేర్చుకుంటే చాలు. ఫార్ములాస్ మనకు తెలిసిందే, సేల్స్ బడ్జెట్ ఫార్ములా తెలుసు, ప్రొడక్షన్ బడ్జెట్ తెలుసు, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ కదా. ప్రీవియస్ బడ్జెట్ యొక్క వాల్యూ తీసుకుంటాం, దాని క్లోజింగ్ స్టాక్ యాడ్ చేస్తాం, ఓపెనింగ్ స్టాక్ లెస్ చేస్తాం. ఓకేనా. ప్రాబ్లమ్స్లో కొన్ని టైమ్స్ ఏంటంటే ఓపెనింగ్ స్టాక్ ఎవరు, కరెంట్ ఇయర్ ఓపెనింగ్ స్టాక్ ఎవరు,
బట్ లాస్ట్ మంత్ సేల్స్ ఇస్తారు. సో లాస్ట్ మంత్ సేల్స్ని బేస్ చేసుకుని మనం లాస్ట్ మంత్ యొక్క క్లోజింగ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేయాలి. లాస్ట్ మంత్ క్లోజింగ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేశారంటే మీకు కరెంట్ ఇయర్ ఓపెనింగ్ స్టాక్ అవుతుంది అది. ఓకేనా? ఏంటండి ప్రొడక్షన్ బడ్జెట్ అంటే సింపుల్. ఇప్పుడు మనకి సేల్స్ బడ్జెట్ ఉందా, సేల్స్ వాళ్ళు ఇప్పుడు ఒకటేనండి, సేల్స్ బడ్జెట్ అంటే మనం నెంబర్ ఆఫ్ యూనిట్స్, ఎస్టిమేటెడ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ చేస్తామని చెప్పాను. అయితే ఇప్పుడు మనకి ఏంటండి అంటే ఈ సేల్స్ బడ్జెట్ని బేస్ చేసుకొని ప్రొడక్షన్ బడ్జెట్ ప్రిపేర్ అవుతుంది. ప్రొడక్షన్ బడ్జెట్ ఎలా ప్రిపేర్ అవుతుంది? సేల్స్ తీసుకుంటాం, వాళ్ళు ఎంత సేల్ చేద్దామన్నారు, 1 lakh సేల్ చేద్దామన్నారు. అయితే మనం ఎంత క్లోజింగ్ స్టాక్లో ఎంత ఎస్టిమేట్ చేస్తున్నాం, మనం క్లోజింగ్ స్టాక్లో ఒక 20,000 ఎస్టిమేట్ చేస్తున్నాం ఏంటండి సేమ్. బట్ ఇక్కడ తీసుకున్న సేల్స్ తీసుకుంటాం మనం. సో మైనస్ ఓపెనింగ్ స్టాక్ ఎంత, ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉంటుంది? ఓపెనింగ్ స్టాక్ మన దగ్గర ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30,000 ఓపెనింగ్ స్టాక్ ఉంది. సో అంటే ఇప్పుడు ఎంత అండి, 1 lakh ప్లస్ అంటే 90,000, అంటే మనం 90,000 ప్రొడక్షన్ చేయాలి. అర్థమవుతుందా? ఈ 90,000 ప్రొడక్షన్ చేయాలంటే సో సింపుల్గా రా మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్స్ ఎంత అవుతాయి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత క్యాష్ ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేస్తాం, క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉంటుందో క్యాలిక్యులేట్ చేస్తాం. దట్స్ ఇట్. క్లియర్? సో దట్స్ ఇట్. సరేండి, ఇంకా ఏం లేదు. ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ రిపీటెడ్గా ఇదే ఫార్ములాస్ ఉంటూ ఉంటాయి. సో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ వస్తాయి. సో మీరు ప్రాక్టీస్ చేస్తే యూ విల్ గెట్ ఇట్. క్లియరా? క్లియర్? ఎనీ డౌట్స్? పర్ఫెక్ట్. సో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, 2 minutes. అదర్వైజ్ విల్ క్లోజ్ ఫర్ నౌ. సో ఐ హోప్ MA ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీటెడ్. ఏదైనా డౌట్ ఉంటే అడగండి. Okay, shall we close for now? So thanks everyone. Bye. Record.